ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని పీడీఎస్యూ పీవైఎల్ పేరెంట్స్ కమిటీల డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ పీడీఎస్యూ పీవైఎల్ పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలే పవన్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి చారి, పేరెంట్స్ అసోసియేషన్ నాయకుడు బొమ్మిడి నాగేష్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డాగా మారిందని అన్నారు. వేలకు వేలు డొనేషన్ ఫీజులు వసూలు చేస్తూనే మరోవైపు టీసీ ఇవ్వడానికి 1500 నుండి 3000, అడ్మిన్ ఫీజు 3000 రూపాయలతో పాటు పుస్తకాలకు నర్సరీ నుండి 10వ తరగతి వరకు 5000 నుండి 15000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం దండుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. చర్యలు తీసుకోకుండా జిల్లాలో అధికార యంత్రాంగం మొద్దు నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. కామన్ ఫీజులతో పాటు డ్రెస్, షూస్, టై, బెల్ట్ తదితర వస్తువులు విద్యా సంస్థలలో విక్రయించరాదని తెలిపారు. కొన్ని పాఠశాలలు ప్రైవేట్ బుక్ స్టాల్స్కు కమిషన్ పద్ధతిలో పుస్తకాలు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులను ముక్కుపిండి ఫీజులు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు అమ్మే పాఠశాలలను, బుక్ స్టాల్స్ను గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ పీవైఎల్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు దాసరి నరసింహ, రామకృష్ణ, అంబేద్కర్, ఐ లోకేష్, శంకర్, డి వెంకటేష్, ప్రభు, మధుసూదన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీడీఎస్యూ పీవైఎల్ పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంగా విద్యా వ్యాపారం జోరుగా ఊపందుకున్నది. దీన్ని నియంత్రించేటువంటి అధికారులు మాత్రం ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో డొనేషన్ల పేరుతోటి, టీసీల పేరుతోటి, అడ్మిషన్ల పేరుతోటి వేలకు దండుకున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనల్ని గాలి కొదిలినప్పటికీ కూడా వాటిపైన కనీసం చర్యలు తీసుకోకుండా ఇవాళ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ వేల రూపాయలు వసూలు చేసి విద్యార్థులను ముక్కుపిండి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ప్రధానంగా నల్గొండ టౌన్లో ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల స్ట్రక్చర్ని పెట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం కూడా బయట ఉన్నటువంటి బుక్ స్టాల్తో కుమ్మక్కై ఇవాళ పుస్తకాలను మొత్తం కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నప్పుడు కూడా అధికారులు అనేక సందర్భాల్లో వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా పీడీఎస్యూ పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.